పెడితే గిట్ట సేమ్ షర్మిలక్క లెక్కన అవుతుంది. పెట్టిన తర్వాత కాంగ్రెస్ లో బీజేపీలో ఎందులో విలీనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ చూసుకుంటే గిట్ట పార్టీ పెట్టి ఈ రోజుల్లో పార్టీ పెట్టడం పార్టీ నడిపించడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే గిట్ట మనం గతంలో చూసుకుంటే గిట్ట ఎంతో మంది పార్టీలు పెట్టి కూడా సక్సెస్ కాలేకపోయారు. కాబట్టి కంపల్సరీ ఈ రోజుల్లో పార్టీ అంటే ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీతో పొత్తు కలవడానికి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ గత 5 ఏళ్లలో జరిగిన కొన్ని స్కామ్ల దృష్ట్యా భయపడుతూ బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీతో పొత్తు కోసం చూస్తుందని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే కేటీఆర్ గారు ముఖ్యంగా బీజేపీ పొత్తు కోసం చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటారు దాని గురించి? 100% వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే ఒకటి మనం చెప్పాలంటే ఇలా ఎన్డీఏ గవర్నమెంట్ కి బీజేపీ గవర్నమెంట్ కి ఏంది, ఏ రాష్ట్రంలోనైనా కూడా మాకు కాంట్రిబ్యూషన్ ఉండాలి, మాతో ఎన్డీఏలో మాకు పొత్తు ఉండాలి, మా పార్టీకి పొత్తు ఉండాలనే కాన్సెప్ట్ వాళ్ళది. ఇప్పుడు మిగతా స్టేట్ గవర్నమెంట్ సీఎం ఎవరు ఉన్నా మంచిగా కానీ ఎన్డీఏ గవర్నమెంట్ లో పొత్తు ఉండాలని చెప్పేసి ధ్యేయం ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కూడా అట్లే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా కాళేశ్వరం ఇష్యూ నడుస్తుంది కాబట్టి 100% అట్లా పెట్టుకునే అవకాశం ఉంటది. ఇప్పుడు కవిత గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ గారి చుట్టూ కూడా దుష్ట శక్తులు ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని దెయ్యాలు లాంటి వ్యక్తులు ఉన్నారు, కోటరీ ఉందని మాట్లాడుతున్నారు. అది ముఖ్యంగా కేటీఆర్ ని హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారని అనుకోవచ్చా? 100%. ఇప్పుడు కేసీఆర్ గారు పక్కన ఉండేది ఎవరండి? సంతోష్ రావు ఉంటారు, కేటీఆర్ ఉంటారు, హరీష్ రావు ఉంటారు. వీళ్ళ ఎవరు ఉండరు. ఎందుకంటే వేరే వాళ్ళకు అసలు అపాయింట్మెంట్ కదా, గేట్ కార్డు కూడా రానిరు వేరే వాళ్ళని. ఉండేది వీళ్ళు కాబట్టి కంపల్సరీ అనేది వాస్తవం. ఎందుకంటే కవిత గారు అన్నారంటే ఒక ఇంటి బిడ్డ అన్నదంటే నిజం ఉంటున్నట్టు వట్టిగా అన్నారు ఎవరైనా కూడా. ఇక్కడ కవిత గారు రాసిన లేఖ అనేది సీక్రెట్ గా రాసిన లేఖ అనేది బయటికి ఎలా వచ్చిందని చెప్పి ప్రతిసారి కూడా కవిత గారు మాట్లాడుతున్నారు. అంటే అక్కడ ఏదో జరుగుతుంది, కేసీఆర్ చుట్టూ కూడా దుష్టశక్తులు అన్నారు. అంటే కవిత గారిని ఎవరెవరు వ్యతిరేకించే ఛాన్స్ ఉందంటారు బీఆర్ఎస్ లో? 100% బీఆర్ఎస్ పార్టీలో మొన్న మహిళా మహిళలతో ప్రెస్ మీట్ పెట్టించారు. వీళ్ళు డైరెక్ట్ అనలేక వేరే వాళ్ళతోని, వేరే వాళ్ళు ఎవరంటే పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళే కదా విప్ జారీ చేయడం. మీరు ప్రెస్ మీట్ పెట్టిన విప్ జారీ చేస్తారు. వీళ్ళు మేమంటే ఎక్కడ అదవుతుందా అని చెప్పేసి వీళ్ళు కుటుంబ సభ్యులే మహిళా మహిళలతో మాట్లాడిపించి ఇలా కవిత గారిని ఇన్సల్ట్ చేయించడం జరిగింది. కవిత గారు పార్టీ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, కాంగ్రెస్ లో ఖచ్చితంగా జాయిన్ అవుతారు. ఆల్రెడీ రాహుల్ గాంధీతో కొన్ని చర్చలు సంప్రదింపులు జరిపారు. కొద్ది రోజుల్లోనే మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందన్నట్టు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ రోజులో ఇప్పటికైతే కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి గతంలో చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలకే ఇలా సరైనటువంటి గుర్తింపు దక్కట్లేదు పార్టీలో. మేము కష్టపడి గెలిచేస్తే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తారని చెప్పేసి ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది చేస్తారు. కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా ఒక సీఎం బిడ్డ ప్రధాన ప్రతిపక్షం ఉన్న పార్టీలకి ఇలా వస్తుంది కాబట్టి కంపల్సరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాట్లాడితే రాహుల్ గాంధీ మాట్లాడితే అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది 100%. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు కుటుంబం 2 ముక్కలయ్యింది. ఒకవైపు కేటీఆర్ అండ్ కవిత గారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోవైపు షర్మిల గారు. సేమ్ అది ఇది ఒకటే రాజకీయం అనుకోవచ్చా? అంటే అక్కడ షర్మిలక్క గారిదేమో ఆస్తుల విభేదాలు, తెలంగాణలో ఏమో రాజకీయ పదవుల విభేదాలు. ఆస్తుల విభేదాలకు పదవుల విభేదాలకు తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో డబ్బులు ఆల్రెడీ అందరూ సంపాదించుకున్నారు. తండ్రి గారు సరైనటువంటి అందరికీ ఆస్తి పంపకం సరైన చేశారు. ఏదేమైనా పార్టీని నెక్స్ట్ ఎవరు నడిపిస్తారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే ధ్యేయంతోనే ఇక్కడ వచ్చినటువంటి ప్రధాన సమస్య. ఎందుకంటే మహిళా బిల్ కూడా తీసుకొచ్చారు కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే గిట్ట కోడలు గిట్ట అవకాశం ఇస్తారా, మళ్ళీ నాకే ఇస్తారనే ధ్యేయంతో ముంజారుతూనే కవిత గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పచ్చు. మరి ఇంత జరుగుతుంటే గత వారం 10 రోజుల నుంచి కూడా కవిత గారికి, కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, కవితకి ఇంత వార్ జరుగుతుంటే కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడడం లేదు? అసలు లేఖ గురించే కానీ లేకపోతే కొడుకు వైపు కూతురు వైపు అనేది తన సపోర్ట్ ఎటువైపు అనేది చెప్పడం లేదు. కేసీఆర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇటు చూస్తేనేమో బిడ్డ, ఇటు చూస్తేనేమో కొడుకు, ఇద్దరు కావాలి. అయితే అక్కడ సమస్య తెలుసుకోలేకుండా అయితే నిన్న చూస్తే కవిత గారు ఆపండి అని చెప్పేసి చెప్పినట్టు మనం వార్తలు విన్నాం. ఇంతకేమైనప్పుడు కూడా ఇలా ఇద్దరి మధ్యలో సమన్వయాన్ని కలిపే వ్యక్తిగా హరీష్ రావు గారు పోయి నిన్న మాట్లాడి మరి అక్కడ ఏం మాట్లాడినో చర్చను తీసుకొని మరి అందుకే కవిత గారు సైలెంట్ కావాలి, పార్టీని ఎందుకు మీరు విభేదాలు తీసుకొచ్చి పార్టీని చేస్తున్నారని చెప్పేసి నేను హరీష్ రావు గారు గిట్ట మాట్లాడి ఉండవచ్చు. ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది 2028లో అంటే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కొంత గ్రోత్ డౌన్ అయిందని చెప్పి చాలా వరకు కూడా మనం గ్రౌండ్ లెవెల్లో వింటున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అనేది ముక్కలైపోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ముక్కలైపోతే మళ్ళీ ఇంకా ఎదిగే అవకాశం ఉందా? పూర్తిగా భూస్థాపితం అయిపోద్దా? ముక్కలు చేస్తే భూస్థాపితం అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళే కలిసికట్టుగా పనిచేసుకొని ఉన్నోళ్ళైతే ఎవరో సరే అధికారం వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోండి ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు పదవులు కావాలని.
కానీ ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ అధికార పక్షంలో ఉన్న దానికన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజలకు ఎక్కువ సేవ చేసి వాళ్ళ ప్రజల పక్షాన మాట్లాడితే గిట్ట ఇలా మీకు 100% అవకాశం వస్తుంది కాబట్టి కంపల్సరీ ముక్కలు బిక్కలు ఇలాంటి పార్టీని విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి పనిచేసుకుని ఇలా ప్రజలకు సేవాభావంగా ఉండి ప్రజల పక్షాన కొట్లాడేటట్టుంటే టీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ అధికారులకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఇట్లనే కొట్లాడుకుంటామంటే గిట్ట పార్టీ భూస్థాపితం అయ్యే అవకాశం 100% ఉంటుంది. ఫైనల్ గా కవిత గారి గురించి ఇప్పుడు జరుగుతున్న రాజకీయ శైలి గురించి మీరు ఒక మాటలో ఏం చెప్తారు? కవితక్క గారు ముఖ్యమంత్రి పదవి కోసమే ఇవన్నీ చేస్తున్నారు. ఇలా నానా వీళ్ళతో ఎవరితోని సాధ్యం అయితలేదు. ఇలా నేను ప్రజల పక్షాన కొట్లాడతా, ప్రజానాయకురాలు ఉంటా, ప్రజల పక్షాన అనేకమైనటువంటి ఏ సమస్య వచ్చినా కూడా పోరాడతా అని చెప్తున్నారు, మాట్లాడతా అని చెప్పి దేంతో చెప్తున్నారు. మీరు కొట్లాడతా నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అనే విషయంతో చెప్పి మాట్లాడడం జరుగుతుంది వారు.